వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. మంగళవారం ఉదయం 11 గంటలకు బద్వేల్ ఆర్టీసీ బస్టాండ్లోని నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్యాలయం నందు ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో హిందూ ముస్లిం ఐక్యత దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యోగి వేమన యూనివర్సిటీ కౌన్సిలేట్ సభ్యులు కొండపల్లి చిన్న సుబ్బారావు, డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు జి నాగార్జున, స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఎస్ మహబూబ్ బాషా మరియు ఆవాజ్ జిల్లా కమిటీ అధ్యక్షులు పి చాంద్ బాషా, అలాగే డిహెచ్పిఎస్ జిల్లా ఆర్గనైజర్ సెక్రటరీ పడిగే వెంకటరమణ, డిహెచ్పిఎస్ పట్టణ అధ్యక్షులు శిల్పారావణ తదితరులు, ముస్లిం మత పెద్దలు అమీర్ సాబ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మన మిత్రుడు గమనించింది. అందులో భాగంగా 19వ శతాబ్దంలో 19వ సంవత్సరంలో మన ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో జమీందార్ వంశస్థుడైన అష్ఫాకుల్లా ఖాన్ 19వ సంవత్సరంలో ఆయన జన్మించాడు. ఆయనతో పాటు మన రామప్రసాద్ బిస్మిల్ కూడా ఆయన కాలం పాటేవాడు. వీళ్ళు బాల్యం నుండే దేశభక్తి గలవారు. చిన్నప్పటి నుండే చురుగ్గా వీళ్ళు దేశం పట్ల అభిమానం పెంచుకొని హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించి అందులో భాగంగా మన బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడేవారు. వాళ్లను వీళ్ళు బ్రిటిష్ వారు 1927 డిసెంబర్ 19న ఉరిశిక్ష విధించారు. చివరిగా అష్ఫాకుల్లా ఖాన్ మాట్లాడుతూ, ఓ నా దేశ సోదరులారా, మీరంతా ఐకమత్యంగా ఉండండి. మన కులాలు మతాలు వేరు కావచ్చు, కానీ మనమంతా భారతీయులం. మా దేశ స్వాతంత్రం కోసం పోరాడండి అని చెప్పి ఆయన చివరి మాటలు చెప్పి ఉరికంపం పెట్టారు. కాబట్టి అందుకు ఈరోజు వాళ్ళ జ్ఞాపకార్థంగా రామప్రసాద్ బిస్మిల్ మరియు అష్ఫాకుల్లా ఖాన్ గారి గుర్తుగా జ్ఞాపకార్థాలుగా ఈ దినము ఈ ఇతర మహనీయులను మనం గుర్తుపెట్టుకోవడము, అష్ఫాకుల్లా ఖాన్, రామప్రసాద్ బిస్మిల్ గారిని గుర్తుపెట్టుకోవాలతో మనము అన్ని హద్దులు ఏర్పరచుకొని జీవిస్తున్నాం. ఇది నాది, నా కుటుంబము, ఇది నా వర్గము, నా కులము, నా మతం అని. కానీ అలనాడు ఆ మహనీయులు ఎక్కడో విదేశం నుంచి వచ్చి వ్యాపార నిమిత్తం వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ మన మీద ఆధిపత్యం చెలాయించి దాదాపు 150 నుంచి 200 సంవత్సరాలు వాళ్ళు మనల్ని పరిపాలించినారంటే వారు నిజంగా అటువంటి వారిని ఇక్కడిని వెళ్ళగొట్టేదానికి మరి ఒక ముస్లిం అని కాకుండా, ఒక హిందూ అని కాకుండా, ఒక క్రిస్టియన్ కాకుండా మరి హద్దులు అనేటివి చెరిపివేసి మరి వారి యొక్క ప్రాణాలను పణంగా పెట్టి ఈరోజు మనము ఈ స్వేచ్ఛా వాయువులు పిలుస్తున్నామంటే